శానిటేషన్ సిబ్బందితో ర్యాలీ నిర్వహిస్తున్నాము. సో దీనికి అందరూ సహకరించి మేము చెప్పేటువంటి మెసేజ్లో ఉన్నటువంటి సూత్రాలు మీరు అందరూ పాటిస్తారని మేము భావిస్తూ మా యొక్క ర్యాలీని ఇక్కడ ప్రారంభిస్తున్నాము. స్వచ్ఛ కాప్రా స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ కాప్రా స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ కాప్రా స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ కాప్రా స్వచ్ఛ హైదరాబాద్. చెత్తను ఆటవాడి చేయాలి, చెత్తను ఆటవాడి చేయాలి, చెత్తను ఆటవాడి చేయాలి, చెత్తను ఆటవాడి చేయాలి. పరిసరాలను 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 చెత్తను కాల్చడం నేరం, చెత్తను కాల్చడం నేరం, చెత్తను కాల్చడం నేరం, చెత్తను కాల్చడం నేరం. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గిద్దాం. వ్యాపారస్తులు, స్కూల్ పిల్లలు, అసోసియేషన్ వాళ్ళు ప్రతి దగ్గర కూడా మేము వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను ఇక్కడైనా మీకు తెలిసిన వాళ్ళకైనా కూడా మీరు తెలుసుకున్న విషయాలను దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి. చెత్తను మాత్రము ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పడేశారనుకోండి, ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు చనిపోయారు. వర్షాకాలం ట్రాన్స్ఫార్మర్ దగ్గర పనిచేస్తే అక్కడ ఉంటే మా వాళ్ళు క్లీన్ చేయబోయి షాక్ కొట్టి చనిపోయారు. ఆ పశువు కుక్కలు వస్తాయి తినడానికి, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చేప్పటికీ షాక్ కొట్టి చనిపోతాయి. మనకు ఒక్క అందరికి చెప్పండి, తెలిసిన వాళ్ళే అర్థమైందా? మీరందరూ కూడా వేసి ఒక దాంట్లో వేసి ఆటోకి ఇచ్చేయండి. చెత్తను బయటపడేయండి, మనం పెనాల్టీ పడుతుంది. ప్లాస్టిక్ కవర్లు అన్న 120 మైక్రాన్లు వాడండి. అంతకంటే తక్కువ వాడితే మీకు పెనాల్టీ పడుతుంది. మనకు నష్టం కాదు. దయచేసి అందరూ కూడా మీ అందరూ కూడా ఈ చెత్తనంతా యూజ్ చేసుకోండి. వెహికల్ 60